నేను Soumya Mishra, IGP CID, in charge of Women Protection Cells CID. ఈ రోజు నాకు ఇక్కడ పిలిపించారు టు టాక్ అబౌట్ లీగల్ ప్రొవిజన్స్, క్రైమ్ అగైన్స్ట్ విమెన్ ఎస్పెషల్లీ, దానికి ఏ లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, సో దాని గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇది చెప్పడానికి వచ్చాను దట్ ఎనీ సొసైటీలో వీకర్ సెక్షన్స్ మీద ఎక్కువ క్రైమ్ జరుగుతాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు రిటాలియేట్ ఆర్ టు నెట్వర్క్ అండ్ వాళ్ళ గ్రివెన్స్ తీర్చడానికి అంత పవర్ ప్లే ఉండదు. సో సిన్స్ విమెన్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ వీకెస్ట్ సెక్షన్ సొసైటీలో, వాళ్ళ మీద క్రైమ్ చాలా జరుగుతుంది. సో దీంట్లో ఎస్పెషల్లీ యాజ్ స్టూడెంట్స్, యాజ్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ, మీకు ఏ క్రైమ్స్ జరుగుతాయి, ఇంకా ఈ క్రైమ్స్కి శిక్ష ఏమేమి పడతాయి, అవగాహన ఉంటే తప్పకుండా యూ విల్ నాట్ కమిట్ క్రైమ్ అండ్ యూ విల్ ఆల్సో హెల్ప్ అదర్స్ నాట్ టు కమిట్ క్రైమ్. ఎందుకంటే అవేర్నెస్ వస్తేనే మీకు ఒక క్రైమ్ స్టాప్ చేయటానికి అప్పుడు మీకు వెపన్ వస్తుంది. అందుకని చెప్తారు నాలెడ్జ్ ఇస్ పవర్. సో ఈరోజు ఐ విల్ బీ బేసికలీ డీలింగ్ విత్ ఇంపార్టెంట్ క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్. మోస్ట్ హిన్నస్, చాలా జఘన్యంగా జరిగిన క్రైమ్ అగైన్స్ట్ విమెన్ ఇస్ రేప్. ఇది ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్స్ కూడా నేను చెప్తున్నాను. దిస్ కమ్స్ అండర్ 376, 376A, 376C అండ్ 376DE. మీకు ఒక ఇన్సిడెంట్ తెలుసు, కొన్ని సంవత్సరం క్రితం ఢిల్లీలో ఒక జఘన్యమైన ఇన్సిడెంట్ జరిగింది, నిర్భయ ఇన్సిడెంట్ అని దానికి నార్మల్గా పేరు పెట్టారు, టు హైడ్ ద నేమ్ ఆఫ్ ది గర్ల్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ దట్ ఎప్పుడు ఒక ఉమెన్ మీద, ఒక గర్ల్ మీద ఏదో క్రైమ్ జరిగితే వీ కెనాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ది గర్ల్. ఏ మీడియాలో కింద పబ్లిక్లో ఆ పేరు పెట్టకూడదు, తీసుకోకూడదు. సో రేప్ చూస్తే ఇప్పుడు నేను ఐల్ జస్ట్ షో యూ ద రేప్ పోస్టర్. ఈ పోస్టర్ మేము సిఐడి తరఫు నుంచి తయారు చేసాము. ఇంకా మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్, కాలేజెస్కి ఇవి ఇచ్చాము చెప్పడానికి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ఫస్ట్ మేము రాసాము వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రేప్. రేప్ ఇస్ ద ఫోర్సిబుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ అ ఉమెన్ అగైన్స్ట్ హర్ విల్. ఒక ఉమెన్ ఆర్ అ గర్ల్ ఇఫ్ షీ ఈజ్ నాట్ విల్లింగ్ అది సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే ఇది రేప్. సో వాట్ ఈస్ ద పనిష్మెంట్? పనిష్మెంట్ మీరు చూడండి, మినిమం పనిష్మెంట్ దానికి 7 years విత్ ఫైన్. అండ్ అది ఆ నిర్భయ కేసులో చాలా విపరీతంగా ఇంజురీస్ జరిగినాయి. సో దాని తర్వాత ఇది క్రిమినల్ అమెండ్మెంట్ జరిగింది, యాక్ట్లో అమెండ్మెంట్ వచ్చింది. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ కమిటింగ్ రేప్, ఇంజురీ లేకపోతే డెత్ జరిగితే 20 years ఆర్ డెత్ పెనల్టీ. సో ఫస్ట్ టైం యూజువల్లీ ఇండియాలో ద లా డస్ నాట్ లైక్ డెత్ పెనల్టీ, బట్ దీంట్లో ఫస్ట్ టైం మాకు రేప్లో డెత్ పెనల్టీ వచ్చింది, అంటే ఉరి శిక్ష కూడా పడవచ్చు దీంట్లో. దెన్ కస్టోడియల్ రేప్, ఒక జైల్లో ఉన్నప్పుడు లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు, చిల్డ్రన్ హోమ్లో ఉన్నప్పుడు మీ బాధ్యత, ఒక చైల్డ్ బాధ్యత, ఉమెన్ బాధ్యత ఎవరు తీసుకున్నప్పుడు అతనే రేప్ చేస్తే అది కూడా చాలా హీనస్ ఆఫెన్స్. సో దానికి 5 years to 10 years అండ్ ఫైన్. సో 10 years ముందు, 10 years అండ్ అబవ్ ఏది శిక్ష పడితే అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని అంటారు. సో గ్యాంగ్ రేప్ ఇంకా ఒకటి చాలా హీనమైన ఆఫెన్సెస్, గ్యాంగ్ రేప్. దానికి 20 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ విత్ ఫైన్ ఉంది. అండ్ రిపీట్ చేస్తే ఒక అఫెండర్ మళ్ళీ ఒక రేప్ లాగా హీనస్ ఆఫెన్స్ మళ్ళీ చేస్తే దానికి ఇంప్రిజన్మెంట్ టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఆర్ డెత్ పెనల్టీ ఉంది. మళ్ళీ అది చేస్తే దట్ పర్సన్కి జైల్ టిల్ హీ డైజ్, అప్పటి వరకు జైలు ఉండాలి, లేకపోతే డెత్ పెనల్టీ ఉండాలి. సో యాజ్ యూ నో, నా రేప్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ హీనస్ క్రైమ్ అండ్ దానికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంది. So next we will talk about outraging the modesty of a woman. Outraging the modesty of a woman. So daniki whenever oka woman, for example, adi meer chudandi, వెళ్తున్నారు ఎక్కడ, ఒక పర్సన్ వచ్చి మీకు ఫోర్సిబ్లీ పట్టుకుంటే లేకపోతే మీ వేసుకున్న డ్రెస్ తీయటానికి ప్రయత్నం చేస్తే ఇవి అన్ని
క్రిమినల్ అసాల్ట్ అవుతుంది, లేకపోతే క్రిమినల్ యూజ్ ఆఫ్ ఫోర్స్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ. అది సెషన్స్ కోర్టుకు వెళ్తుంది. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ సెక్షన్ ఆఫ్ పనిష్మెంట్ కూడా ఉంది దానికి. సో యూజింగ్ ఆర్ అసాల్టింగ్ a woman with the intention of disrobing or compelling her to be naked is also punishable. So దీనికి సెక్షన్స్ 354 and 354B IPC లాగు అవుతుంది. మీరు పనిష్మెంట్ చూస్తే పనిష్మెంట్ ఈజ్ imprisonment 5 to 7 years with fine, and 354B IPC punishment చూస్తే that is imprisonment for 3 years to 7 years. సో ఇది మీకు ఒకసారి ఇప్పుడు నాలెడ్జ్ వచ్చిన తర్వాత యు నో ఏది మీకు ఏ సెక్షన్ కింద వస్తుంది. సో వన్స్ మీకు తెలిస్తే యూ కెన్ ఆల్సో నో దట్ ఫోర్సిబ్లీ మీకు ఎవరు పట్టుకోవటానికి మీ డ్రెస్ తీయటానికి ప్రయత్నం చేస్తే ఇది చాలా వెరీ స్ట్రాంగ్ సెక్షన్ ఆఫ్ ది ఐపీసీ లాగు అవుతుంది. సో దెన్ వి టాక్ అబౌట్ సెక్షువల్ హ్యారస్మెంట్. సెక్షువల్ హ్యారస్మెంట్ ఇది కూడా క్రిమినల్ అమెండ్మెంట్లో వచ్చింది, సెక్షన్ 354A ఐపీసీ. దీంట్లో మీరు చూస్తున్నారు ఇక్కడ సెక్షువల్ హ్యారస్మెంట్. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ కమ్ అండర్ సెక్షువల్ హ్యారస్మెంట్. సెక్షువల్ హ్యారస్మెంట్ అంటే ఏంటి? ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్స్ అన్వెల్కమ్ సెక్షువల్ ఓవర్చ్యూర్స్. ఏది మీకు యూ ఫీల్ దట్ యూ డోంట్ వాంట్ ఇట్, ఇది సరిగా లేదు, సరిగా పద్ధతిలో ఫిజికల్ కాంటాక్ట్ చేయడానికి ఎవరు వస్తే లేకపోతే అడ్వాన్స్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్సెస్ విచ్ ఈస్ అన్వెల్కమ్. దెన్ సెక్షువల్ ఫేవర్స్కి డిమాండ్ చేస్తే, అదర్వైజ్ ఏదో మ్యాగజైన్ లేకపోతే పోస్టర్ తీసుకొచ్చి ఎక్కడ పోర్నోగ్రఫీ అంటే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ విమెన్కి లేకపోతే గర్ల్స్కి చేసిన ఫోటోగ్రాఫ్ అవన్నీ చూపిస్తే మీకు అగెన్స్ట్ యువర్ విల్, అది కూడా దీంట్లో వస్తుంది, సెక్షువల్ హ్యారస్మెంట్లో వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు రిమార్క్ కూడా చేస్తే సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ అంటే సంథింగ్ లైంగిక రిమార్క్స్ చేస్తే కూడా మీతో మాట్లాడితే కూడా అది సెక్షువల్ హ్యారస్మెంట్ కింద వస్తుంది. సో యాజ్ యూ కెన్ సీ ద పనిష్మెంట్ ఫర్ దిస్ ఇస్ imprisonment up to 3 years or fine or both. So don't think that if somebody is continuously మీకు దగ్గరే వస్తున్నారు, కంటిన్యూస్లీ మీతో మాట్లాడడానికి సరిగా మాట్లాడడానికి కాదు అంటే సెక్షువల్లీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఇవి ఇట్ కమ్స్ అండర్, ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ లా అండ్ యూ కెన్ టేక్ యాక్షన్, లీగల్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. దెన్ ఇంకొకటి నేను ఐ విల్ టాక్ అబౌట్ ఈవ్ టీజింగ్. సో యాజ్ యూ కెన్ సీ ఈవ్ టీజింగ్ is not a simple offense. Many times ఏమంటారు అంటే ఫిల్మ్లో కూడా చూస్తున్నాము, ఈవ్ టీజింగ్ చేసి లాస్ట్లో మ్యారీ చేస్తారు. సో బట్ వాట్ దే డోంట్ షో ఇస్ చాలా మందికి గర్ల్స్కి ఎవరు ఈవ్ టీజ్డ్ అయ్యారు వాళ్ళు ఇట్ ఈస్ అ వెరీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. అండ్ మెనీ టైమ్స్ మేము చూసాము గుంటూరులో కేసు ఒకటి వేర్ శ్రీదేవి అనే అమ్మాయికి ఈవ్ టీజింగ్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్లో మర్డర్ చేశారు. ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఈవ్ టీజింగ్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ మర్డర్ లేకపోతే రేప్లో ఎండ్ అవుతుంది. సో నెవర్ థింక్ ఈవ్ టీజింగ్ ఒక చిన్న క్రైమ్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఇట్ ఈస్ ఆల్సో పనిషబుల్ ఆఫెన్స్ అండర్ ఇండియన్ లా. ఇది పనిషబుల్, ఈ సెక్షన్ ఈవ్ టీజింగ్ డీల్ చేసిన సెక్షన్ ఈజ్ సెక్షన్ 509. It is an insulting the modesty of a woman by uttering any word, making a sound, gesture అంటే హ్యాండ్ లో లేకపోతే ఫేస్ లో లేకపోతే లెగ్ ద్వారా ఏదో జెస్చర్ చేస్తే లేకపోతే ఏదో ఒకటి ఆబ్జెక్ట్ చూపిస్తే విచ్ ఇంట్రూడ్స్ ఇన్ టు హర్ ప్రైవసీ, అది చేస్తే ఇది ఈవ్ టీజింగ్. ఏదో మాట్లాడితే లేకపోతే చేతిలో ఆర్ ఫేస్లో జెస్చర్ చేస్తే ఆర్ సౌండ్ చేస్తే ఇవి అని ఈవ్ టీజింగ్. సో దిస్ ఈజ్ పనిషబుల్ అప్ టు 3 years with fine. So don't think ఈవ్ టీజింగ్ చాలా చిన్న విషయం, దానికి చేస్తే ఏమి జరగదు. You can go to jail and you can be there for 3 years and you can also have fine. మీ మీద ఫైన్ కూడా పడుతుంది. నెక్స్ట్ that I want to deal with is మీ మధ్యలో ఎంతమంది మ్యారీడ్ నాకు తెలియదు, బట్ మీ రిలేటివ్స్ చాలా మంది మ్యారీడ్ అయి ఉంటారు. సో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఒకటి ఉంది మాకు 1961. యూ షుడ్ నాట్, డౌరీ మీన్స్ any property or valuable security given or agreed to be given at the time of marriage. Marriage time lo property ivali like many times gold or something iste, and that too adi whether you have agreed to give or you have been given, both sides, ever iste ever తీసుకుంటే both are punishable under this act.
సో గివింగ్ ఆర్ టేకింగ్ డౌరీ బోత్ ఆర్ పనిషబుల్. పనిష్మెంట్ ఏంటి మీరు చూడండి, డౌరీ అంటే ఏంటి నేను చెప్పాను ఇప్పుడు. సో డౌరీ is such a bane in Indian society. మా సోషల్ స్ట్రక్చర్కి డౌరీ ఒకటే, ఇట్ ఈస్ స్పాయిలింగ్ our social structure and especially the life of women, especially after marriage. So punishment is 5 years, fine is 15,000 rupees or an amount of dowry, whatever the dowry adigana dowry adi pay cheyali. Demanding dowry before or after marriage or directly or indirectly also are punishable. Before marriage dowry adigite, marriage avakunta mundu adigite, marriage ayin tarvata adigite, lekapothe directly adigite, lekapothe indirectly meeru idi iste baaguntundi ilaga cheppi indirectly adigite kuda punishable. So punishment, there can be no advertisement offering dowry of marriage of son and daughter. ఇది కూడా ఉంది, మేము మా పాపకు మ్యారేజ్ చేస్తే మేము ఎందే డౌరీ ఇస్తాము, లేకపోతే ఒక సన్ బాబు చెప్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ దట్ మాకు ఇది ఇస్తే, ఈ ల్యాండ్ ఇస్తే లేకపోతే అంత డబ్బులు ఇస్తే మేము మీ పాపకు మ్యారీ చేస్తాం మా సన్తో, ఇవి అని చేస్తే కూడా ఇట్ ఈస్ అ పనిషబుల్ ఆఫెన్స్. అండ్ ఫర్ దాట్ పనిష్మెంట్ is 6 months to 5 years with fine up to 15,000 rupees. So any agreement of dowry is void. Law does not recognize any dowry agreement. So మీరు అట్లీస్ట్ ఎవరెవరు చూస్తున్నారు ఈరోజు, ప్లీజ్ టేక్ ఎ vow that you will not give dowry or you will not take dowry. I think అప్పుడు చేస్తేనే మా సొసైటీ will get rid of this heinous social evil. And then మ్యారేజ్ తర్వాత చాలా మంది లేడీస్ cruelty by husband and his relations including father-in-law, mother-in-law, brother-in-law, sister-in-law, వాళ్ళు కూడా హరాస్ చేస్తున్నారు. సో దిస్ కమ్స్ అండర్ సెక్షన్ 498A. ఇట్ కమ్స్ అండర్ సెక్షన్ 498A. సో ఏంటి, చాలా మంది అనుకుంటారు ఇది 498A సెక్షన్ కావాలంటే మేము రాయాలి డౌరీ కోసం హరాస్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ డౌరీ, ఎనీ హరాస్మెంట్ బై హస్బెండ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్స్ అది సెక్షన్ 498A లో వస్తుంది. So as you can see, it deals by cruelty of husband or relative of husband for dowry or without dowry also. So cruelty 4 types లో అవుతుంది. One is suicide చేస్తే, woman కు అంత హరాస్ చేస్తే ఆమె suicide చేస్తుంది. Then ఇంజురీ చేస్తే టు లైఫ్, అంటే చనిపోయిన ఇంజురీ, లేకపోతే లిమ్ కి మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తే కూడా అది హెరాస్మెంట్. అండ్ ఇంకా ప్రాపర్టీ ఇవ్వటానికి, ఇంకా డౌరీ ఇవ్వటానికి, ఇంకా ప్రాపర్టీ ఇవ్వటానికి కూడా అది కూడా హెరాస్మెంట్. అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ ఇఫ్ దే ఆర్ సేమ్ థింగ్, మళ్ళీ మీ ఫాదర్ దగ్గర అంత ప్రాపర్టీ ఉంది దానిలో ఒక షేర్ మాకు కూడా ఇవ్వండి అని చెప్తే దట్ ఈస్ ఆల్సో హెరాస్మెంట్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ హెరాస్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ద హెరాస్మెంట్ ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ లో దే హ్యావ్ కవర్డ్ హెరాస్మెంట్ యాజ్ మెంటల్ హెరాస్మెంట్, economic harassment and other things. I'll be talking about that. So 498 ఏంటంటే this is imprisonment up to 3 years with fine. But I want to tell you that many women వాళ్ళు 498A కేస్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు యూజువల్లీ వాళ్ళు ఏమంటారు అంటే మేము మా ఫ్యామిలీ బ్రేక్ కాకుండా ఉండాలి, అంటే వాళ్ళు కొంచెం మంచిగా బిహేవ్ చేయాలి అని నా హస్బెండ్కు చెప్తే మేము మంచిగా ఉంటాము, పిల్లలతో పాటు ఉంటాము అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో విత్ లాట్ ఆఫ్ హెరాస్మెంట్ ఉంటేనే ఈ కేస్ మా దగ్గరకు వస్తుంది. సో ఎస్పెషల్లీ నౌ ఐ విల్ టెల్ యూ 2 very important sections. They are stalking and voyeurism, especially for students. అది చాలా ఇంపార్టెంట్. స్టాకింగ్ ఇది ఒక కొత్త, ఇవి 2 కొత్త వచ్చాయి మాకు క్రిమినల్ అమెండ్మెంట్ లో. స్టాకింగ్ అంటే ఏంటి, ఇది సెక్షన్ 354D IPC లో ఉంది. సో స్టాకింగ్ is following a woman or a girl and contacting her to foster personal interaction in spite of clear indication and disinterest by the woman on monitoring her through internet, email, etc. సో ఏమంటారు అంటే స్టాకింగ్ ఈజ్ అంటే ఒక గర్ల్కు ఇంట్రెస్ట్ లేదు, ఆమె వెనక పోవడం, ఆమెకు ఈమెయిల్ ఇవ్వడం, లేకపోతే ఇంటర్నెట్లో ఆమె ఎక్కడెక్కడ పోతుంది అక్కడికి పోవడం, ఇవి అన్నీ స్టాకింగ్. ఫిజికల్లీ స్టాకింగ్ కూడా చేసుకోవచ్చు, ఆన్లైన్ కూడా స్టాకింగ్ చేసుకోవచ్చు. అవి 2 చేస్తే దానికి పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఇస్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years అండ్ ఫైన్. రిపీట్ ఆఫెన్స్ అయితే అప్ టు 5 years కూడా స్టాక్ పనిష్మెంట్ ఇవ్వచ్చు.
సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు అందరికీ ఇది తెలియాలి. స్టాకింగ్ చేస్తే ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ ఆఫెన్స్ అండ్ మీరు తప్పకుండా రిపోర్ట్ చేయాలి. మీ ఫ్రెండ్స్ ఎవరు స్టాక్డ్ అయితే లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరు స్టాక్ అయితే తప్పకుండా మీరు యాక్షన్ తీసుకోండి. సెకండ్ థింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వోయూరిజం. ఇది కూడా ఒకటి కొత్త సెక్షన్ వచ్చింది. ఇట్ ఈస్ సెక్షన్ 354C ఆఫ్ ఐపీసీ అండ్ ఇండియన్ పెనల్ కోడ్. So this is any man who watches or captures pictures of women in privacy is guilty of the offense of voyeurism. For example, oka girl lady adi bathroom lo snanam chestundi, adi meeru picture తీసుకుంటే అది voyeurism kinda vastundi and this is punishable under section 354C IPC. Punishment enti imprisonment from 1 year to 3 years and fine, and repeat చేస్తే 3 years to 7 years and fine. ఇలాంటి voyeurism మీద చాలా కేసెస్ ఇప్పుడు కన్విక్షన్లో కూడా వచ్చింది. ఇఫ్ స్నానం చేసినప్పుడు లేకపోతే టాయిలెట్ వెళ్ళినప్పుడు లేకపోతే డ్రెస్ చేంజ్ చేసినప్పుడు ఇఫ్ ఒక పర్సన్ మ్యాన్ కెమెరాలో తీసుకుంటారు లేకపోతే చూస్తారు, అవి అన్నీ మీకు ఈ సెక్షన్ కింద వస్తుంది. సో బీ వెరీ కేర్ఫుల్. ఇలాగ ఎవరు చేస్తే తప్పకుండా పోలీస్ స్టేషన్కు రండి. వీ విల్ టేక్ లీగల్ యాక్షన్ ఆన్ దిస్. Then another very important thing is protection of children from sexual offences. ఇప్పుడు మేము చూస్తున్నాము ఎక్కువ మంది పిల్లలు బయటకు వెళ్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మీరు రోజు డైలీ న్యూస్ పేపర్లో వస్తున్నాయి, పిల్లల మీద ఎలాగా అబ్యూస్ జరుగుతున్నాయి, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ఈవెన్ స్కూల్లో బయట వాళ్ళు వచ్చి లేకపోతే స్కూల్ సీనియర్స్ పిల్లలకు రైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ మాకు నార్త్లో ఇది జరిగింది. సో children కు either murder చేయడం లేకపోతే sexually abuse చేయడం ఇలా జరుగుతుంది. సో ఫర్ దాట్ వీ హ్యావ్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ యాక్ట్. దాన్ని అంటారు పోక్సో అని, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్. ఇది 2012 వచ్చింది. సో ఏంటి ఈ యాక్ట్ ఏం చేస్తుంది? ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ఆల్ చిల్డ్రన్ ఫ్రమ్ ది ఆఫెన్సెస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ పోర్నోగ్రఫీ. సో ఇది దిస్ విల్ బి ఎవరెవరికి వస్తుంది? చైల్డ్ అంటే 18 and less వాళ్ళకు చైల్డ్ అని అంటాము. సో వాళ్ళకి పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది పోక్సో యాక్ట్ పెడితే. రేప్ ఆఫ్ ఎ చైల్డ్, ఓకే, అది చేస్తే 10 years టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. సెక్షువల్ అసాల్ట్ చేస్తే 7 years to 10 years ఉంటుంది. సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తే 3 years ఉంటుంది. అండ్ చిల్డ్రన్కి పోర్నోగ్రఫీకి యూజ్ చేస్తే 5 years అవుతుంది. అండ్ రిపీట్ చేస్తే ఇంకా 7 years ఉంటుంది. సో దీని కింద ఇప్పుడు ఎక్కువ కేసెస్ ఏవి చైల్డ్ కేసెస్ ఉంటే మేము దాంట్లో బుక్ చేస్తున్నాము. సో దట్ ఒక ఎస్పెషల్లీ చైల్డ్ కేసులో మేము చూస్తున్నాము యూజువల్లీ పేరెంట్స్ బయటకు రారు, అంటే బయట బదనాం అవుతుంది, వాళ్ళకు సోషల్ ప్రెషర్స్ కూడా ఉంటాయి ఇవి చేయొద్దు అని. బట్ మేము ఇప్పుడు తెలంగాణ పోలీస్ నుంచి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. దానికి స్లోగాన్ అయితే జాగో బదులో బోలో అని, అంటే లేచేయి మార్చేయి చెప్పేయి అని ఇది మాకు స్లోగన్. ఎక్కడ కూడా చైల్డ్ అబ్యూస్ మీరు చూస్తే లేకపోతే మీ మీద ఇఫ్ యు ఆర్ 18 and less మీ మీద ఏదో అబ్యూస్ జరిగితే తప్పకుండా మీరు దానికి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తేనే అబ్యూజింగ్ బంద్ అవుతుంది, స్టాప్ అవుతుంది, లేకపోతే కంటిన్యూ అవుతుంది. సో మీరు పిల్లలకు తప్పకుండా హెల్ప్ చేయండి. లెట్ తెలంగాణ స్టేట్ బి ఫ్రీ ఆఫ్ చైల్డ్ అబ్యూస్, అది మేము ట్రై చేస్తున్నాం. సో నెక్స్ట్ కేస్ యాక్చువల్లీ అది చాలా హీనమైన ఆఫెన్స్ అండ్ దిస్ ఈజ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఎంతమంది యూ విల్ బి వెరీ సర్ప్రైజ్ టు నో దట్ మా ఇండియాలో 40,000 children are missing అండ్ ఎంతమంది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మిస్సింగ్. ఎందుకంటే వాళ్ళకి వేరే వేరే ప్లేస్కు ట్రాఫిక్ చేశారు. ట్రాఫిక్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుని చైల్డ్ అయినా సరే, హ్యూమన్ బీయింగ్స్ అంటే ఒక అడల్ట్ అయినా సరే వాళ్ళకు తీసుకుని మ్యాక్సిమం వాళ్ళకి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం బయటకు పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూషన్, లేకపోతే ఆర్గన్ సేల్ చేయడానికి కూడా తీసుకుంటున్నారు, ప్లస్ లేబర్. ఇవి అన్నీ కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఎవరు మిస్ అయ్యి వెళ్ళిపోతే లేకపోతే ఎవరికి తీసుకుని వెళ్ళినప్పుడు మీకు ఏమి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీరు పోలీస్ స్టేషన్కు చెప్పండి. అండ్ అనదర్ వెరీ హీనస్ యాక్ట్ ఇస్ క్రైమ్ ఇస్ యాసిడ్ అటాక్. ఇది చాలా జరిగిన మధ్యలో అందుకుని ఒక అది అమెండ్మెంట్ చేసుకుని అది కఠినమైన శిక్ష దాని మీద పెడుతున్నాము. సెక్షన్ 326A and 326B ఇండియన్ పెనల్ కోడ్ కింద అమెండ్మెంట్లో వచ్చింది. ఇది కాజింగ్ పర్మనెంట్ పార్షియల్ డ్యామేజ్
ఆఫ్ బర్న్ ఆర్ డిఫార్మిటీ డ్యూ టు యాసిడ్ అటాక్. అటెంప్ట్ టు త్రో యాసిడ్ చేస్తే కూడా అది అండర్ దిస్ యాక్ట్ వస్తుంది. సో పనిష్మెంట్ ఫర్ యాసిడ్ అటాక్ ఇస్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years and fine, అండ్ అటెంప్ట్ చేస్తే కూడా మీకు ఇంప్రిజన్మెంట్ అప్ టు 5 years to 7 years వస్తుంది. దెన్ దెర్ ఆర్ 2 other crimes. దట్ ఈస్ అ ట్రెండింగ్ క్రైమ్. ట్రెండింగ్ క్రైమ్ అంటే సైబర్ క్రైమ్. దాంట్లో కూడా మీరు ఇంటర్నెట్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్. ఫోన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్ చాలా వస్తున్నాయి. సో సైబర్ క్రైమ్ కూడా బాగా పెరిగింది. దీంట్లో మీకు ఇంటర్నెట్ ద్వారా ఇల్లీగల్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఫ్రాడ్, లాటరీ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, ఇంకా డిఫేమింగ్ విమెన్, వాళ్ళు మార్ఫ్డ్ పిక్చర్ పెట్టి, లేకపోతే ఒబ్సీన్ ఫొటోస్ పెట్టి, ఒబ్సీన్ మెసేజెస్ పెట్టి, లేకపోతే పోర్నోగ్రఫీ టైప్ మెసేజెస్ పెట్టి ఇలాగా హెరాస్మెంట్ జరుగుతున్నాయి. సో దానికి కూడా దెర్ ఇస్ అ సెపరేట్ ఐటీ యాక్ట్, అండ్ దాని కింద మేము ఏ ఆఫెన్స్ జరుగుతుంది దాని ప్రకారం వీ విల్ టేక్ యాక్షన్. సో బట్ ఆల్ ఆఫ్ యూ ప్రివెంటివ్ మెజర్స్ కింద వాట్ వీ వాంట్ టు టెల్ యూ ఇస్ సర్టన్ ప్రికాషన్స్ తీసుకోవాలి. డోంట్ గివ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఓవర్ ఇంటర్నెట్, అండ్ మేక్ ష్యూర్ సోషల్ నెట్వర్కింగ్ ప్రొఫైల్ ఈస్ ప్రైవేట్. ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యూ యాక్చువల్లీ డూ ఇట్ విత్ పీపుల్ హూమ్ యూ నో. దెన్ టెల్ యువర్ ఫ్రెండ్స్ టు ఆస్క్ పర్మిషన్ బిఫోర్ అప్లోడింగ్ ఆర్ ట్యాగింగ్. మీ ఫోటో ట్యాగింగ్ చేయడం చాలా ఇష్టం చాలా మందికి. అది చేసిన ముందు మీ పర్మిషన్ తీసుకోవడానికి చెప్పండి. క్లోజ్ ద వెబ్ క్యామ్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, as hackers can switch on the camera without your notice. And if you come across any work from home ad which asks you to deposit money, don't believe. There are many Nigerian frauds ani unnai. You have won chala pedda ettelo meeku oka prize reward ochindi, meeru teeskondi 2 lakh pay cheste meeku 200 crores vastundi, ilaga vastu untayi, meeku mails vastu untayi, messages vastu untayi. Don't believe. Be very alert so that you can get over cyber crime. సో మీరు అనుకుంటారు దట్ ఇన్సైడ్ హౌస్ ఎవరు రారు, బట్ ఒక్కసారి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే లేకపోతే కంప్యూటర్ ఉంటే ఇంటి దగ్గర వచ్చి కూడా మీ మీద క్రైమ్ జరుగుతుంది. సో ఐ వుడ్ ఆల్సో లైక్ టు టాక్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. దాంట్లో పోలీస్ రోల్ లేదు, బట్ ఓన్లీ ద రోల్ కమ్స్ వయలేషన్ అయితేనే పోలీస్ రోల్ వస్తుంది కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత. బట్ దెన్ యూ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ యాక్ట్. ఎందుకంటే వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ అండర్ ఎనీథింగ్ విచ్ ఇన్క్లూడ్స్ యాక్చువల్ అబ్యూస్, థ్రెట్ ఆఫ్ అబ్యూస్, ఫిజికల్, సెక్షువల్, వర్బల్, ఇమోషనల్, ఎకనామిక్, అది చాలా మంచిగా కవర్ అయింది. ఆల్ సార్ట్స్ ఆఫ్ అబ్యూజెస్, అండ్ దిస్ కవర్స్ ఆల్ విమెన్ in a household relationship, including live-in relationship. Chala mandi anukuntaru live-in relationship is not legal kabatti it is not covered, but domestic violence lo live-in relationship kuda cover avutundi, and children kuda cover avutunnaru. So rights under this act meeku 4 types of rights vastayi. Okati residence order, అంటే మీరు ఏ హౌస్లో ఉంటున్నారో ఆ హౌస్లో ఉండటానికి. ప్రొటెక్షన్ ఆర్డర్స్, ఆ హౌస్లో ఉండి మీకు ప్రొటెక్షన్ స్టేట్ విల్ గివ్. అండ్ కస్టడీ ఆర్డర్, చిల్డ్రన్ ఉంటే వాళ్ళకు కస్టడీ ఇవ్వడానికి. దెన్ కాంపెన్సేషన్, ఫస్ట్ టైం మానిటరీ రిలీఫ్ వస్తుంది. దట్స్ వై ఇట్స్ అ సివిల్ యాక్ట్, నాట్ ఎ క్రిమినల్ యాక్ట్. సో అథారిటీస్ రెస్పాన్సిబుల్, ఎవరు చేస్తారు ఇది? ప్రొటెక్షన్ ఆఫీసర్. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎవరు? ప్రాజెక్ట్ డైరెక్టర్, విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. అండ్ దెన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ ద NGOs. ఓకే. సో కోర్ట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, అదే కోర్టులో వెళ్తుంది. కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ కోర్ట్ ఆర్డర్ ఫాలో చేయకపోతే అప్పుడు పోలీస్ రూల్ వస్తుంది, వెళ్ళి మేము అరెస్ట్ చేసుకోవచ్చు అండ్ విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్. సో ఫైనలీ నేను లాస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గురించి కూడా చెప్తాను. ఇది కూడా నాట్ ఎగ్జాక్ట్లీ అ పోలీస్ యాక్ట్, ఇట్ ఈస్ అ సివిల్ యాక్ట్. సో ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఇంతకు ముందు నేను సెక్షువల్ హెరాస్మెంట్ గురించి మాట్లాడినా, అది కూడా మీరు డైరెక్ట్లీ సెక్షువల్ హెరాస్మెంట్ అయితే ఎక్కడ కూడా అయినా మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్కు రావచ్చు. బట్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అయితే ఏమేమి చేయగలుగుతారు దీంట్లో ఉంది. సో సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి అని వాళ్ళు ఈ యాక్ట్లో రాశారు. ఫిజికల్ కాంటాక్ట్, డిమాండ్ ఫర్ సెక్స్, సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్, పోర్నోగ్రఫీ చూపించడం, థ్రెట్టింగ్ చేసి మీరు ఇదే చేయకపోతే మేము థ్రెట్ చేస్తాము, హ్యూమిలేటింగ్ ట్రీట్మెంట్, ఇవి అన్నీ వస్తుంది ఇన్ దిస్.
ఓకే, రిడ్రెసల్ అయితే అఫీషియల్ ఒకటి ఉంది, అపాలజీ, వార్నింగ్, ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి చేయడం ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ లీగల్ అయితే మీరు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేయాలి. సో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే మేము ఇండియన్ పెనల్ కోడ్ 354 అండ్ 509 సెక్షన్ కింద మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము. సో ఐ హ్యావ్ ట్రైడ్ టు కవర్ most of the legal provisions which are there to prevent crime against women. So crime against women is a very what should I say, a very heinous thing which is happening in our society. Oka society advance cheyalante women kuda bayataku vachi free ga equal ga men tho paatu pani cheyagalagali, varu public spaces మెన్ లాగా ఫ్రీగా యూజ్ చేయగలగాలి. లేకపోతే నో కంట్రీ కెన్ డెవలప్. రెండు కాలులో మేము నడుస్తాము, ఒక కాలు సరిగా ఉండకపోతే వీ కెన్ నెవర్ డెవలప్, వీ కెన్ నెవర్ గ్రో. మీరు ఎనీ అడ్వాన్స్ కంట్రీస్ చూడండి, అక్కడ విమెన్ సురక్షితంగా ఉంటారు. ఈవెన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కూడా మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అదే చెప్పారు, బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ హైదరాబాద్లో సేఫ్టీ ఫీల్ అవ్వాలి. అండ్ హైదరాబాద్ గర్ల్స్ అండ్ విమెన్కు ఇక్కడ సేఫ్గా ఉండాలి. అప్పుడు బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ గుడ్ బిజినెస్ అన్నీ వచ్చి ఇక్కడ ఫ్రీగా దే విల్ బీ ఏబుల్ టు వర్క్. So if you want a development of a place, economic development of a place, financial development of a place, and overall law and order situation bagundali. And law and order situation baguntundi when women and girls of that society are safe. So all of you must strive to ensure the safety of women and children in Telangana, in wherever you are, in your society, in your community, in your family, and of you also. So wish you all the best. I think